అదృష్టం వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చేలోపు దరిద్రం వచ్చి లిప్ కిస్ పెట్టేసింది భయ్యా అని సన్ ఆఫ్ సత్యమూర్తిలో బన్నీతో ఆలీ అంటారు. ఓ నటుడు చేసిన పని తెలిస్తే ఆ డైలాగ్ తనకి బాగా సూట్ అవుతుంది అనుకుంటున్నారు. ఇంతకీ ఆ దురదృష్టాన్ని మోసిన హీరో ఎవరా అనుకుంటున్నారా? తనే బబ్లు పృథ్వీ. రుక్కు రుక్కు రుక్మిణి అంటూ పెళ్లి సినిమాలో వచ్చే పాటలో కనిపించే వ్యక్తి బబ్లు పృథ్వీని. 2.5 దశాబ్దాల కిందట వచ్చిన ఈ సినిమా అల్టిమేట్ హిట్. మరీ ముఖ్యంగా ఈ సినిమాలో మెయిన్ లీడ్ కంటే విలన్ రోల్ ప్లే చేసిన పృథ్వీకే తిరుగులేని క్రేజ్ వచ్చింది. ఈ సినిమాలో పృథ్వీ పండించిన విలనిజంకు ఏకంగా నంది అవార్డు సైతం వరించిందంటే ఏ రేంజ్లో పృథ్వీ టెరిఫిక్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అప్పట్లో ఈ సినిమా ఇంట్లో వస్తుందంటే మన వాళ్ళు పృథ్వీని బండబూతులు తిట్టేవారు. అంతలా తన పాత్రలో జీవించేశారు. అదే ఏడాది రిలీజ్ అయిన పెళ్లిపందిరి సినిమా కూడా పృథ్వీకి మంచి బ్రేక్ ఇచ్చింది. ఈ సినిమాలో ప్రకాష్గా మరో డిఫరెంట్ పాత్రలో ఆడియన్స్ను వెర్రెత్తిపోయేలా చేశాడు. ఈ 2 సినిమాలు పృథ్వీకి మామూలు బ్రేక్ ఇవ్వలేదు. ఆ తర్వాత నరసింహారెడ్డి, పంచదార చిలక, ప్రేయసి రావే, సమ్మక్క సారక్క, బాబీ, నువ్వు నాకు నచ్చావు, చెన్నకేశ్వరరెడ్డి ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో మంచి పాత్రలు చేసుకుంటూ దూసుకుపోయాడు. అలా ఒక స్టార్ యాక్టర్గా కొనసాగుతున్న టైంలో అనూహ్యంగా పృథ్వీ కెరీర్ డౌన్ అవుతూ వచ్చింది. ఒకానొక టైంలో అసలు టాలీవుడ్ ప్రేక్షకులు పృథ్వీని మర్చిపోయారు. అయితే గతేడాది రిలీజ్ అయిన యానిమల్ సినిమా మళ్ళీ పృథ్వీని లైమ్లోకి తీసుకొచ్చింది. ఈ సినిమాలో హస్రర్ హాక్ రోల్లో మెప్పించారు. కనిపించేది కాసేపే అయినా మంచి ఇంపాక్ట్ చూపించాడు. ఇక ఇదిలా ఉంటే పృథ్వీ కేవలం తన కారు డ్రైవర్ చెప్పాడని ఒకే ఒక్క కారణంతో 100 కోట్ల ఆస్తిని వదులుకున్నాడట. ఆ విషయాన్ని స్వయంగా పృథ్వీనే ఓ సందర్భంలో వెల్లడించారు. చేతి నిండా ఆఫర్లో బిజీగా ఉన్న టైంలో 10 లక్షలకే శంషాబాద్లో 100 ఎకరాల ల్యాండ్ అమ్మకానికి వచ్చిందట. అయితే అప్పటికి ఇంకా ఎయిర్పోర్ట్ లేదట. దాంతో పృథ్వీ కొంత డబ్బు తీసుకొని ల్యాండ్ కొనుక్కోవడానికి డ్రైవర్తో కలిసి వెళ్ళాడు. అంతా మాట్లాడుకున్న తర్వాత సరిగ్గా కొనాలనుకున్న టైంలో తన డ్రైవర్ పక్కకు పిలిచి, ఇదంతా వేస్ట్ భూమి, కిందంతా బండనే ఉంటుంది, 10 లక్షలు పెట్టి ల్యాండ్ కొనుక్కున్నా ఫెన్సింగ్ వేయాలంటే మరో 20 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పాడట. దాంతో పృథ్వీ ఆలోచనలో పడ్డాడు. డ్రైవర్ చెప్పింది కూడా నిజమే అని భావించి భూమి కొనకుండానే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అక్కడ ఒక్కో ఎకరా భూమి సుమారుగా 10 కోట్ల వాల్యూ ఉంది. అలా తన డ్రైవర్ చెప్పాడని ఒకే ఒక కారణంతో 1000 కోట్ల ప్రాపర్టీని బబ్లు పృథ్వీ మిస్ చేసుకున్నారు.